చూడు, ఒకవైపే చూడు. 1974 సంవత్సరం ఆగస్టు 30న మొదలైన నందమూరి బాలకృష్ణ నట ప్రయాణం 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో సెప్టెంబర్ 1న వేడుక నిర్వహించనున్న విషయం తెలిసిందే. నటనలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నటులు చాలా మంది ఉండి ఉంటారు. కానీ ఇప్పటికీ కథానాయకుడిగా కొనసాగుతూ ఉండడం బాలకృష్ణ ప్రత్యేకత. తన సహనటులు చార్టర్డ్ ఫ్లైట్స్ లో విహారాలు చేస్తున్నా, నిన్నటి మొన్నటి కుర్ర హీరోలు బిజినెస్ క్లాస్ లో ప్రయాణించడం తమ హక్కుగా భావిస్తున్నా, నేటికి సినిమా షూటింగ్లకి ఎకానమీ క్లాస్ లో విమాన ప్రయాణం చేస్తున్న నటుడు బాలకృష్ణ. టీవీ సీరియల్ నటులు కూడా క్యారవాన్ వాహనంలో సేద తీరడానికి తహతహలాడుతుంటే, ఇప్పటికీ టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని చేతిలో పుస్తకంతో కుర్చీలో సేద తీరే బాలకృష్ణ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనస్సు అంటూ అనితర సాధ్యం అనేంతగా మెప్పించి దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన టాక్ షోగా తన అన్స్టాపబుల్ని నిలిపాడు. తన సహనటుడు మెగాస్టార్గా ప్రశంసలు అందుకుంటున్న చిరంజీవి నుంచి తన ప్రస్తుత చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ వరకు ఆయన దగ్గర నుంచి పరిశీలించిన అనేక మంది చెప్పేది బాలకృష్ణ చిన్నపిల్లల మనస్తత్వం కలవాడని. అది 100కి 100 నిజం. ఏ ఈర్ష్య, ద్వేషం, అసంతృప్తి, అహం లేకుండా పూర్తి తృప్తితో జీవితాన్ని ఆస్వాదించడం చిన్న పిల్లల లక్ష్యం. అదే బాలకృష్ణ నైజం.